కొర్రల కొబ్బరి పాలు పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఫ్రెష్ కొబ్బరి పాలు అప్పటికప్పుడే, అందులో చాలా ఫిల్టర్ చేస్తూ మనం ఎన్నన్నా తీసుకోవచ్చు కదా కొబ్బరి పాలు. ఇది ఫస్ట్ ఫిల్టర్ చేయగా వచ్చిందనమాట. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? కొర్రలు ఉడికించి పెట్టేసుకున్నారు కదా? కొర్రలు ముందు రోజు నానబెట్టేసి ఉడకబెట్టి ఉంచుకున్నాను. ఓకే ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. స్టవ్ ముందుగా స్టవ్ దీంట్లో నెయ్యి వేసుకుందామండి. ఫస్ట్ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకుందాం. ఫస్ట్ జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేస్తాం. సో మరి మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నేను ఖాళీ టైంలో ట్యూషన్స్ అవి చెప్తుంటాను, ప్లస్ మోటివేషనల్ స్పీకర్ అండి నేను. ఓకే, వావ్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉండాల్సిందేనండి. గవర్నమెంట్ స్కూల్స్ కి వాటికి వెళ్ళి మోటివేషన్ క్లాసెస్ చెప్తూ ఉంటాను. స్కిల్ డెవలప్మెంట్ కూడా నేర్చుకున్నాను. స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ నా ద్వారా ఎవరికన్నా ఇస్తూ ఉంటాను. ఓ గ్రేట్. ఏదో ఖాళీగా ఉన్న టైంలో ఎలా చేస్తాను, కానీ మీరు చేసే చాలా పెద్ద పని అండి అది. థ్యాంక్ యూ. వేరే వాళ్ళకి ఉపయోగపడేది కదా అది, కానీ ఇప్పుడు పిల్లలకి అది చాలా అవసరము. ఖచ్చితంగా. ఇప్పుడు కిస్మిస్ వేసేస్తున్నాను. ఇంకా ఏమన్నా? తర్వాత వచ్చేసి ఎండు కొబ్బరి. ఓకే, ఎండు కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేయించుకున్న తర్వాత బెల్లం కరిగించుకున్నాం. తీసేనా ఇవి? ఓకే, నెయ్యి ఉంది కదా, ఆ ప్యాన్ లోనే మనం ఈ బెల్లం తురుముని కరిగించుకున్నాం. కొంచెం వాటర్ ఏమైనా వేస్తారా? అవసరం లేదా, కరిగిపోతుంది. సరిపోతుంది. సో అసలు ఒకళ్ళని మోటివేట్ చేయడం అంటేనే వాళ్ళ గురించి తెలిసి ఉండాలి. ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం, దాన్ని సాల్వ్ చేయడం కూడా మనకి తెలిసి ఉండాలి. వాళ్ళకి ధైర్యం చెప్పగలిగేటట్టు ఉండాలి. మీరు ఎప్పుడన్నా ఫేస్ చేసినవి ఉన్నాయా? ఎవరికైనా చెప్తున్నప్పుడు వాళ్ళు అసలు వినకపోవడము, అలాంటి వాళ్ళ దారిలోకి రప్పించడము వచ్చిందండి. ఎందుకంటే నాతో పాటు ఉన్న నేను చూసేసి చెప్పే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ యాక్చువల్లీ పేరెంటింగ్ కూడా చేశాను. పేరెంట్స్ కూడా వాళ్ళు చెప్పి ఇప్పుడు అందరూ పిల్లలు మార్క్స్ కోసం వెంబడి వాళ్ళని ప్రెజర్ చేసి ఇచ్చేస్తున్నారు. అట్లా కాకుండా వాళ్ళకి సబ్జెక్ట్ ఎంత ఉంది, వాళ్ళు ఎలా చదవాలి, ఆ పిల్లలకి మోటివేట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా చెప్తుంటాను. ఆల్మోస్ట్ 100లో 1% అన్నా మారుతారు కదా. నిజమే మీరు అన్నట్టుగానే ఈ రోజు మార్కులు వెంబటే పరిగెట్టాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకే ఎక్కువగా స్కూల్లోని అటు ఇంట్లోని కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా అయిపోయింది. ముఖ్యంగా స్కూల్స్ లోనండి కొంచెం మీడియం గా చదివే పిల్లల్ని అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళు అలానే పార్షియాలిటీ చూపిస్తున్నారు కొన్ని స్కూల్స్ లో. అంటే ఇప్పుడు పిల్లలు కోపం వస్తుంది సహజంగా, లేదన్నా వాళ్ళు తొందరగా ఇది కోపానికి గురవడం, డెసిషన్ తీసేసుకోవడం తొందరగా అట్లా చేస్తుంది. అట్లా కాకుండా వాళ్ళ దారిలోకి మనం వెళ్ళి మోటివేట్ చేస్తూ చెప్పాలండి. అది చాలా పేషెన్స్ ఉండాలి నిజంగా. ఓకే, బెల్లం కరిగిపోయిందండి. కరిగిపోయిన తర్వాత ఈ మనం ఉడకబెట్టుకున్న కొర్రలు ఉన్నాయి కదా, దాన్ని వేసుకున్నాం. సరిపోద్దా అండి? 1 కప్పు బెల్లానికి 1 కప్పు కొర్రలు సరిపోతాయి. ఇప్పుడు ఇందులో అది కొంచెం దగ్గరకు వచ్చాక కొబ్బరి పాలు పోసి. ఓకే, ఇంకా కొంచెం మనకి కొబ్బరి పాలల్లో ఉడికితే సరిపోతుంది అన్నమాట. అబ్బా, ఇది ఎంత ఈజీగా ఉంది ఏంటండి. టైం సేవ్ అయ్యేవి, ఎక్కువ ఈజీగా ఉన్నవి ఎంచుకుంటాను నేను. అంటే మీరు స్కూల్లో ఫుల్ టైం ఉన్నారా అండి? లేదు. ఏదన్నా అకేషన్ అంటే నాకు ఇప్పుడు ఎవరన్నా వాళ్ళు స్కూల్లో వాళ్ళ నీడ్స్ ఏంటని అడుగుతారు కదా, అప్పుడు వెళ్ళినప్పుడు చెప్తాను వాళ్ళకి ఏం కావాలి, దాని మీద నేను క్లాస్ తీసుకుంటాను. ఓకే
ఓకేనండి, ఇది అయిపోయింది. మార్నింగ్ టైం అంతా ఖాళీగానే ఉంటాను, అట్లాంటప్పుడు ఈ పనులు చేస్తుంటాను. ఈవినింగ్ ట్యూషన్స్ ఇంకా అట్లా. ఓకే, ఫైనల్ గా ఇంకా కొబ్బరి పాలు. ఇది కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది కదా, కొంచెం మూత పెట్టేస్తాను. ఆదిలక్ష్మి గారు, ఇదిగోండి అయిపోయినట్టే కదా, ఇంకా అయిపోయినట్టు. ఒక్కసారి దాంట్లో ఇప్పుడు ఇలాచి ఏలక్కాయల పొడి వేసి, కొద్దిగా యాలకుల పొడి, తర్వాత అంతే. అది కొంచెం దగ్గరకు వచ్చేసాక తీసి సర్వింగ్ బౌల్లో తీసేద్దామా. కొన్ని వేస్తాను, ఇంకొన్ని పైన వేస్తాను డ్రై ఫ్రూట్స్. డిష్ అవుట్ చేసేస్తున్నానండి. లాస్ట్ లో కుంకుమ పువ్వు. అమ్మవారికి ప్రత్యేకమైన వంటకాల్లో కుంకుమ పువ్వు వేస్తారు. ఓకే, రెడీ అయిపోయిందండి వేడి వేడిగా కొర్రల కొబ్బరి పాల పాయసం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కొర్రల కొబ్బరి పాల పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, బెల్లం 1 కప్పు, ఉడికించుకున్న కొర్రలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. కొర్రల కొబ్బరి పాల పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో బెల్లం వేసి కరిగాక అందులో ఉడికించుకున్న కొర్రలు వేసి కలుపుకోవాలి. తరువాత అందులో కొబ్బరి పాలు పోసి మరిగించుకుని చివరిగా యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు వేసి సర్వ్ చేసుకుంటే కొర్రల కొబ్బరి పాల పాయసం రెడీ.